అని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా పురుషుడు బోధించినట్టుగా ఉంది తప్ప స్త్రీగా నపుంసకుడిగా లేదు. ఒక స్త్రీకి బోధించమని దేవుడు ఒప్పుకోలేదు, నపుంసకుడు కూడా ఒప్పుకోలేదు. కేవలము పురుషుడికి మాత్రమే వాక్యం బోధించి హక్కిచ్చాడు. స్త్రీకి అవసరమైతే సువార్త చెప్పుకోవచ్చు ఇంటింటా తిరిగి, ఎవరికైనా సువార్త ప్రకటించవచ్చు. కానీ సంఘాల్లోకి వెళ్ళి బలిపీఠాలు ఎక్కి వాక్యం అనేది వాళ్ళు ప్రకటించకూడదు బైబిల్ ప్రకారంగా. అదే సందర్భంలో నపుంసకులు ఉంటారు. అందుకే ఈరోజు చాలా మంది యూట్యూబ్లో కనబడుతున్నారు. వాళ్ళు మగవాళ్ళు ఆడవేషం వేసుకుని వాళ్ళు బాడీలు చేంజ్ చేసుకుని మేము నపుంసకులము, మేమో బోధించవచ్చు అని చెప్పి వాళ్ళు బోధిస్తున్నారు. అది కూడా బైబిల్ ప్రకారంగా తప్పు. అందుకే అపోస్తుల్ని, ప్రవక్తల్ని, ఉపదేశకుల్ని, సువార్థికుల్ని, కాపర్ని దేవుడు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పురుషులుగానే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా